అనగనగా ఒక ఊరు. ఊళ్ళో దెయ్యం, చేతబడులు, క్షుద్ర పూజలు. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములా. అలాంటి జానర్లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్కు బాగా కాసులు కురిపించిన జానర్ ఇది. తాజాగా మరో సినిమా కూడా ఈ దారిలోనే వచ్చి మెప్పిస్తోంది. మరి ఏంటా సినిమా? ఇంతకీ ఈ దెయ్యం కథల ముచ్చటేంటి? హారర్ విత్ కామెడీ. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. ఇప్పుడైతే ఇదే ట్రెండ్. ఊళ్ళో జరిగే దెయ్యాల కథల వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఓం భీమ్ బూచ్ కూడా అనగనగా ఓ ఊళ్ళో దెయ్యం కథే. శ్రీ విష్ణు హీరోగా హర్ష తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి ఢోకా లేదు. సమాజ్ వర్గమన తర్వాత శ్రీ విష్ణు కెరీర్ కు మరింత బలంగా పునాది వేసింది ఓం భీమ్ బూచ్. గత ఏడాది పాయల్ రాజ్పుత్, అజయ్ భూపతి కాంబినేషన్ లో వచ్చిన మంగళవారం కూడా మంచి విజయం సాధించింది. ఈ మధ్య ఊరి పేరు భైరవకోనతో వచ్చారు సందీప్ కిషన్. ఇది కూడా ఓకే అనిపించింది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని సందీప్ కు ఊరటనిచ్చింది ఊరి పేరు భైరవకోన. ఆ మధ్య సూపర్ హిట్ అయిన మా ఊరి పెలమెర 2 కథ కూడా ఒకే ఊరిలో జరుగుతుంది. చేతబడులే ఇందులో మెయిన్ స్టోరీ. సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా విరూపాక్షలోనూ చేతబడులే ఉన్నాయి. 2 ఏళ్ల కింద బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూదా బ్లాక్ బస్టర్ అయింది. మొన్నొచ్చిన అనన్య నాగళ్ల తంత్రంలోనూ ఉన్నవన్నీ దెయ్యాలే. ఈ సినిమాలు చూశాక చాలా మంది దర్శకుల కన్ను హారర్ డ్రామాస్ వైపు వెళ్తుంది. తాజాగా ఓం భీమ్ బూచ్ తో ఈ ట్రెండ్ కు మరింత ఊపొచ్చింది.